భారతదేశంలో వరుసగా అరాచకాలు చేయడానికి ఏదో రంగం సిద్ధం చేసుకున్నట్టున్నారు. అందులో భాగంగా ఆ మధ్యన రైళ్లకు సంబంధించి చేసుకొచ్చారు. ఆ తర్వాతన ఇటు పక్కన ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ చూస్తున్నాం. అంటే పర్యాటకులు ఈ మధ్య కాలంలో భారతదేశానికి విపరీతంగా వస్తున్నారు ప్రపంచ దేశాల నుండి. ఆ పర్యాటకుల్ని ఆపడం కోసం జరిగినటువంటి ఎత్తుగడ కాశ్మీర్‌లో అయితే, మరొక వైపున రైళ్లల్లో వెళ్ళే ప్రయాణికులకి భయం కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అలాగే రైళ్లు అయితే గనక ఈజీ టార్గెట్స్. ఎందుకంటే దానికి పెద్దగా సెక్యూరిటీ ఉండవు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటిది. తాజాగా భారీ ఎత్తున రైలు ప్రమాదానికి జరిగినటువంటి కుట్ర అదృష్టవశాత్తు బయటపడింది. అరక్కోణం, చెన్నై దగ్గర అరక్కోణం దగ్గరన రైళ్ళకి ఈ పట్టాకి అటు ఇటు పట్టాకి మధ్యలో చెక్క, తర్వాత అక్కడ స్క్రూలు ఉంటాయి కదా, ఆ స్క్రూలు పర్టిక్యులర్‌గా చాలా పెద్ద ఎత్తున ఊడదీశారు. కనీసం ఒక 400, 500 స్క్రూలు ఊడదీసేశారు. తద్వారా రైలు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ పట్టాలు అటు ఇటు పడిపోతుందన్నమాట. ఇట్లా ఉండేదాన్ని ఇట్లా పడిపోతుంది. అప్పుడు రైలు పడిపోవాలన్నమాట. అట్లాంటి కుట్ర చేసినటువంటి విషయం బయటపడింది. ఎలాంటి ప్రమాదం జరగకముందానే పసిగట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే శాఖ చెక్ చేసి ఆపేసింది. రైల్వేలో ముందు ఉన్నటువంటి డ్రైవర్ చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్‌తో ఆగి అది చెక్ చేసి రైల్వే యాజమాన్యానికి చెప్పాడు. దాంతో కంట్రోల్ చేసుకొచ్చారు. ఓవరాల్‌గా బెంగుళూరు, కేరళ వెళ్ళేటటువంటి రైళ్ళన్నీ కూడా ఇప్పుడు దాని కారణంగా ఆలస్యం అవుతాయి. మళ్ళీ అవన్నిటిని రిపేర్ చేసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.